స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మద్యం మత్తులో ఒక యువకుడు హంగామా చేశాడు. ఆలూరు గ్రామంలో ఆర్టీసీ బస్సుపై బీర్ సీసాతో దాడికి దిగాడు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్మూర్ నుండి నందిపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై మద్యం మత్తులో ఒక యువకుడు దాడికి దిగాడు. ఈ ఘటన ఆలూరు మండల కేంద్రంలో వెలుగు చూసింది. గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఆలూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీ బస్సు ఆలూరు కేంద్రము దాటుతుండగా మద్యం మత్తులో ఉన్న స్థానిక యువకుడు ఆలూరు గ్రామానికి చెందిన బంజా జాన్ అనే వ్యక్తి బీరు సీసాతో బస్సుపై విరుచుకుపడ్డాడు. ఇక బస్సు ముందు ఈ దాడిలో బస్సు ముందు భాగంలో హెడ్ ల్యాంపులని ఆ బీర్ సీసాతో ధ్వంసం చేశాడు. సీటులో ఉన్న డ్రైవర్నికి కిందికి దించి భూత పురాణం మొదలు పెట్టాడు. ఇక బస్సులో ప్రయాణిస్తున్న ఆడవాళ్లు ప్రశ్నించగా ఆడవాళ్ల మీదకి బూతులు తిట్టుకుంటూ తన ప్యాంటును విప్పి ఏం చేసుకుంటారని చెప్పేసి వాళ్లతో వాగ్దానానికి దిగాడు. ఎంతకు వినకపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు స్థానిక పోలీస్ స్టేషన్ ను సంప్రదించారు. పోలీసులు రావడంతో సర్ది మనుగుతుంది అనుకున్న టైంలో యువకులు అక్కడి నుండి పరారయ్యారు. బస్సులో ఉన్న యువతుల మీదకి బూతు పదాలు వాడుకుంటూ గలీజ్ మాటలు తిట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆలూరు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. తమకు బూతు మాటలు తిట్టిన వారిపై కఠినంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళు ధర్నాకు దిగడం జరిగింది. ఇక పోలీసులు జోక్యం చేసుకొని వాళ్లకు తగు న్యాయం చేస్తానని చెప్పడం వల్ల సమస్య సర్దుబాటైంది. ఇక మీదటనన్నా గాని ఈ మద్యం మత్తులో ఉన్న యువకులను కట్టడి చేయాలని చెప్పేసి ఇక మీదట ఇటువంటి సమస్యలకు చోటు ఇవ్వద్దని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది. దీనిపైన గ్రామంలో ఉన్న ప్రజలే గాని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రజలే కాని చాలా ఇబ్బందికి గురి అయ్యారు. ఇక మీదట ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడంతో ఈ సమస్య సర్దుబాటైంది. పోలీసులు ఇటువంటి చర్యలు చేసే వారిపై కఠినంగా శిక్షించాలని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది. ఆలూరు వద్ద ప్యాసింజర్లు నిలిచడానికి బస్సు సైడ్ కాపినప్పుడు ఆయన హారన్ కొట్టుకుంటూ పక్కకు వచ్చి హారన్ ఎందుకు కొట్టినామని చెప్పేసి గీర్ సీసా పట్టి కొడితే డ్రైవర్ కొద్దిగా ఆగింది, వేరే లేడీస్ కూడా ఆగింది. ఇష్టరహితంగా ఆడలని బూతులు కూడా మాట్లాడినాడు. ఇంకా అవసరమైతే మళ్ళీ ఇంకోసారి వచ్చి డ్రైవర్ని కండక్టర్ని కూడా బెదిరించి కొట్టడానికి మీదకి వచ్చిండు. వేరే ప్యాసింజర్లను కూడా చాలా బూతులు తిట్టి వాళ్ళని కూడా కొట్టడానికి వచ్చిండు. సీసా పట్టి కొట్టిండు కూడా, కానీ తలగలేదు వాళ్ళు. బస్సు తగిలింది, హెడ్ లైట్ వాళ్ళు ఇప్పుడు. ఏం జరిగింది అసలు? ఈ బస్సుల అద్దాలు పలగొట్టడానికి గల కారణాలు ఏంటి? ఊరు బయట అండి అరణ్య కొట్టుకుంటూ వస్తున్నామని చెప్పేసి నా మీద రాశాడు సార్. నేను అంబేద్కర్ కాడ బండి ఆపి ప్యాసింజర్ తీస్తున్నా సార్. వీళ్ళంతా 40 మంది ఆడ లేడు ప్యాసింజర్ కూడా ఉన్నారు సార్. అంటే ఏమైంది ఆయన పలగొట్టడానికి? అసలు అంతా రాశాడు, తాగి ఉన్నాడు సార్, బాగా తాగినాడు. అంబేద్కర్ కాడ బండి తీస్తున్నా సార్. నాకు అరణ్య కొట్టుకుంటూ వస్తున్నా, ఆడలను కూడా తిట్టాడు సార్ విపరీతంగా. కాలుకు గ్లాసు తాకింది సార్, గ్లాసు కొట్టిండు సార్. నేను కూడా అమ్మ నేను దిగుతానంటే నాకు ఏం చెప్తున్నాడు సార్. ఆ అమ్మ దిగకుండా బండిలో ఉన్నా సార్. పక్క జరగాలి అరణ్ కొట్టుకుంటూ రోజువారీ అంతే సార్. నేను చేసి అరణ్ కొడితే నువ్వు నాకు అరణ్ కొట్టుకుంటూ వస్తున్నావు అని ఆయన రెచ్చగొట్టినట్టు నేను చేసినా అని అంటాడు సార్.